శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి శుక్రుడు ప్రస్తుతం జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 24 వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 18 వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది. అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది. సో అలాగే శుక్రుడు సింహరాశి యందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ, ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై 31 నాటికి ఉన్నటువంటి 100% బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యరాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 18 అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 100% ఉన్నటువంటి శుక్రుడు 0 స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ 18 తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు, ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని, అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా, ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా శుక్రుడు చాలా బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణాన్ని కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు. ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి. అది ప్రభుత్వం అవ్వచ్చు, సొంతం అవ్వచ్చు. శుక్రుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది. మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది, వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది, అలాగే శుక్రుడితో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది, ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత సాంప్రదాయంగా ఉంటారు, ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది, అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా, సంతాన దోషాలు ఉన్నాయా అన్న విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితిని బట్టి కలిసి ఉంటుంది. సో ఏదైనా ఒక జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి. అంటే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు. ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచారరీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి యొక్క రాశులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం, అలాగే ధనం, సంపద, సేవింగ్సు, బంగారు ఆభరణాలు, ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే ఇది మన సొంతమైతే బాగున్ను, లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో, ఒక ఫ్లైట్లో జర్నీ చేయాలనో, ఒక మంచి బట్టలు కట్టాలనో, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. అంటే శుక్రుడు సహజ రాశి చక్రంలో 2, 7 భావాలకు కారణం అవుతుంటాడు. అంటే 2 అన్నది ధన సంపద, కుటుంబం,
సప్తమం అన్నది కామస్థానం, కోరికల స్థానం. జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం. ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళీ కొత్త కోరికలు పెంచుకుంటూ తీసుకుంటూ ఉంటాడు. అందుకని శుక్రుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. మరి శుక్రుడు దశావతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసింటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది. సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీత్యా అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు. అంటే ఎంత మరణస్థితిలో ఉన్నా శుక్రగ్రహ బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి. ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు. అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది, అది ఉచ్చస్థానం. మరి కన్యారాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం, సింహరాశి అగ్నితత్వ గ్రహం. అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం, సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది, మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది. అంటే ప్రభుత్వం వారు మరి ప్రజలకి సప్లై చేయవలసిన ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల, పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం, తద్వారా వీళ్ళు ఆర్థిక పరంగా ఎదుర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడు ఆగస్టు 24 తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో 100% జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. దానికి అదనంగా మనకి ఆగస్టు 27 నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్రుడిని కేతువుని చూడడం జరుగుతుంటుంది. అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్రుడి మీద వీక్షించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు. రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటాయి, స్త్రీ జాతకం అంటే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు, అలాగే గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ 18 వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే ఒక కోణానికి ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించినప్పుడు వాడు యోగకారకుడు అవుతాడు. అంటే ఇండిపెండెంట్గా శుక్రుడికి ధనాన్ని గౌరవాన్ని ఇచ్చే హోదా కలిగి ఉంటాడు. అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమం అన్నది సడన్గా జరిగే సంఘటనలకు కారణం అవుతుంటుంది. ముఖ్యంగా దశమ స్థానాధిపతి అష్టమంలో ఉండి శత్రుస్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీకు వృత్తిపరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కేవలం ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే మీరు పడిన కష్టానికన్నా తక్కువ జీతం వస్తుందని మీరు ఫీల్ అవ్వచ్చు. లేదంటే మీరు విధి నిర్వహణలో ఈ ధన లావాదేవీలు నిర్వహిస్తుంటే అవి కొంత మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ధనం ఏదో విధంగా అకౌంట్స్ తప్పు రాయడం, మనీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల నష్టం రావడం, ఇటువంటి వాటి వల్ల టెంపరీగా మీకు ఈ ఉద్యోగంలో ఇబ్బంది లాంటిది కలిగే అవకాశం ఉన్నది. లేదు మీరు దాన్ని సరి చేసుకోవడానికి కూడా మరి కొంతవరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుందన్నమాట. సడన్గా మీకు
ఈ విధమైనటువంటి లోటుపాటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇబ్బందులు కలగవచ్చు. దాని తర్వాత ఏంటంటే మీకు సంబంధం లేకుండా ఇతరులు చేసిన పొరపాటు కూడా మీ మీద రావచ్చు. అలాగే స్త్రీల వల్ల అంటే మీ ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు, మీ సహ ఉద్యోగుల్లో ఉన్నటువంటి స్త్రీల నుంచి మీకు ఒక విధమైనటువంటి నిందలు, అపవాదులు కూడా రావచ్చు. ఎందుకంటే దశమ స్థానం ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వృత్తి సంబంధించిన విషయాలు, పంచమ స్థానం ఉన్నప్పుడు ఒక టాలెంటు, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అవి వర్తిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఒక అధికార హోదా కలిగినటువంటి వ్యక్తులతో, అది స్త్రీలా పురుషులు అనుకుందాం, వాళ్ళతో కొంత మీకు వ్యతిరేకత, ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. ఇక దాని తర్వాత ఏమవుద్దంటే ఆగస్టు 24 నాటికి శుక్రుడు ఇంకా బలహీనపడుతున్నాడు. ఈ బలహీనపడటం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు, అపోహలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఉన్నటువంటి పరస్పర విరోధం మీకు అటు ఆర్థిక విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సడన్గా మీకు కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు అష్టమంలో ఉండి కేతువుతో కలిసి రావడం, ఇవన్నీ కూడా మీకు దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడడం కానీ, లేదంటే చర్మ వ్యాధులు లేదా కంటికి సంబంధించింది ఏదైనా మీరు క్యాటరాక్టో ఇంకోటో ఇబ్బంది కలగవచ్చు. లేదంటే చర్మ వ్యాధులు, పంటికి సంబంధించింది, కంటికి సంబంధించింది. కొంతమందికి ఏంటంటే కామన్గా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కామన్గా ఈ మకర రాశి వారికి ఏంటంటే బాడీ పెయిన్స్, ఈ మోకాల నొప్పులు 100% ఎప్పుడో ఆటోమేటిక్గా వాళ్ళకి 50 ఇయర్స్ తర్వాత కామన్గా ఉంటుంటాయి. సో ఏదైనా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ శుక్రుడు అష్టమ స్థాన సంచారం, మరి శత్రుస్థానంలో ఉండడం, కేతువుతో కలడం సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 19 వరకు, ఆగస్టు 24 నుంచి చాలా వరకు ఇటువంటి అనారోగ్య సమస్యలు, స్త్రీల వల్ల సమస్యలు, రుణ సమస్యలు, వృత్తిలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా అప్రమత్తంగా ఉండండి. కేవలం మీ మతిమరుపు వల్ల, అజాగ్రత్త వల్ల ఇతరుల పనులు మీ నెత్తి మీద వేసుకొని మీరు చేయడం వల్ల వాళ్ళు చేయని తప్పులు మీ మీదకి రావడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఫైనాన్స్ లావాదేవీల్లో మీరు ఎవరికన్నా షూరిటీ సంతకం పెట్టడం కానీ, పొరపాటున ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే అది టోటల్ బర్డెన్ మీ మీద పడి చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ ప్రస్తుతం ఈ 31 జూలై నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది. దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం, మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అన్నది ఉత్తమం. అలాగే ఆర్థిక పరంగా వ్యాపార అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక 11 తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ఉంచుతుంటే చిన్నది ఒక బొటన వేలు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ, స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే 2 ఒక చోట ఉంచుకొని, మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి, లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి. స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ, వీలైతే మారేడు దళం అక్కడ ఉంచడం వల్ల 100% మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి.
ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం, లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు, ఆవు పెరుగైనా ఒక 5 లీటర్లు, ముఖ్యంగా 6 లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తుంటారు కదా మన ఊరిలో, అలాగే ఇవ్వటం. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ 6 గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం, 6 ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు. ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెలలో వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. స్వస్తి.